హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. పిల్లి, ఎలుక, పాము, ముంగిస, తర్వాత ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ ఏంటి అంటే అత్తకోడళ్ళు అని రాయొచ్చు అన్నట్టుగా ఉంటారు యూజువల్లీ అత్తకోడళ్ళు అంటే. అంటే ఇద్దరికి ఒకరి మనసులో ఒకరికి ఇంకొకరి మీద ఒక శత్రుత్వము, ఒక నెగిటివిటీ ఫీలింగ్, ఇద్దరు ఏదో అపోజిషన్ పార్టీస్ లాగా అలా ఉండడం అనేది చాలా కామన్. ఇద్దరు సఖ్యతగా ఉండి, ఇద్దరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి, ఎలాంటి కంప్లైంట్స్ లేని అత్తకోడళ్ళని చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో అలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అనే దాంట్లో నేను మా అత్తయ్య కూడా ఉన్నాము అని చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అండ్ అది నాకు అదృష్టం అని కూడా నేను ఫీల్ అవుతాను. అలాంటి అత్తగారు దొరకడం కూడా నా అదృష్టం అని నేను ఫీల్ అవుతాను. మా అత్తయ్య ఇప్పుడు లేరు, కరోనా ఫస్ట్ వేవ్లో చనిపోయారు. బట్ ఆవిడని తలుచుకున్నప్పుడు ఎప్పుడైనా నాకు కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క, తర్వాత ఆవిడ ఇంకా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. సో అత్తగారి మీద ఎవరికైనా, ఏ కోడలికైనా ఇంతకంటే మంచి ఫీలింగ్ ఏముంటుంది చెప్పండి? ఇంకా కొన్నాళ్ళు ఈవిడ ఉంటే బాగుండు అనిపించేటట్టు మా రిలేషన్ ఉండేది. సో మా రిలేషన్ అంత మంచిగా ఉండడానికి మేజర్ క్రెడిట్ నేను మా అత్తయ్యకే ఇస్తానండి. ఆవిడలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ రిలేషన్ని అంత మంచిగా ఉండేటట్టు చేసింది. వాటిని గుర్తించడం అనేది నా విఘ్నతగా నేను భావిస్తాను. అండ్ కోడలుగా నేను ఎలా దాన్ని నిలబెట్టుకున్నాను అండ్ ఆవిడలో ఉన్న ఏ క్వాలిటీస్ వల్ల నాకు ఆ రిలేషన్ అంత మాధుర్యంగా ఉన్నది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్నది ఒక అత్తనో ఒక కోడలో నాకు తెలియదు, కానీ మీ రోల్ ఏదైతే అది ఆ రోల్లోంచే ఆలోచించండి. అంటే మా కోడలు ఇలా ఉండదు అని కంపేర్ చేయొద్దు, మా అత్త ఇలా ఉండదు అని కంపేర్ చేయొద్దు. మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అని ఆలోచిస్తే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో నాకు మా అత్తయ్యకి మధ్యలో రిలేషన్ మంచిగా ఉండడానికి ఫస్ట్ రీజన్ ఇద్దరు ఒకరి అభిప్రాయాలని ఒకళ్ళు గౌరవించుకోవడం. ఇది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యలో అయినా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ అత్త కోడల మధ్యలోనే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఇంకా ఎవరైనా ఎవరి మధ్యలో అయినా ఇది చాలా ఇంపార్టెంట్. బట్ నేను ఇప్పుడు ఈ పాయింట్లో మాట్లాడుతున్నాను, ఈ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. సో మా అత్తయ్య ఎప్పుడు నా అభిరుచులను కానీ నా ఒపీనియన్స్ని కానీ రెస్పెక్ట్ చేసేవారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో పూజలు, దీపాలు అవి పెడుతూ ఉంటాం కదా, చేస్తూ ఉంటారు కదా. సో మా అత్తయ్య కూడా అలానే మా ఇంట్లో ఉన్నప్పుడు దీపం పెట్టేవారు, పూజ చేసుకునేవారు. బట్ నేను ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అయినా, ఆవిడ ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా నేను పూజ చేయడం, దీపం పెట్టడం అనేది లేదు. నాకు పర్సనల్గా భక్తి అంటే దేవుడితో కనెక్షన్ అంటే ధ్యానం, వీటి మీద ఎక్కువ నమ్మకము. సో ఈ రిచువల్స్ మీద నాకు అంత ఇంక్లినేషన్ లేదు. సో కానీ దాన్ని ఆవిడ ఎప్పుడు అంటే ఇప్పుడు ఈ విషయం చెప్తే ఈ వీడియో చూస్తున్న కొంతమందిలో ఎవరైనా దాన్ని పాయింట్అవుట్ చేసి దాన్ని బ్యాడ్గా ఫీల్ అవ్వచ్చు, ఒక జడ్జ్మెంటల్గా ఉండొచ్చు. కానీ ఆ వయసులో ఉన్న మా అత్తయ్యకి అది ఎప్పుడు రాంగ్ అనిపించలేదు. అంటే అసలు ఎప్పుడు నన్ను తప్పు పట్టలేదు. నువ్వు ఎందుకు పూజ చేయవు, నువ్వు ఎందుకు దీపం పెట్టవు అని నన్ను ఎప్పుడు ఒక్కసారి కూడా అనలేదు. మా అమ్మే ఇంకా అంటది, కానీ మా అత్తయ్య ఎప్పుడు నన్ను అనలేదు. నువ్వు ఎందుకు దీపం పెట్టుకోవచ్చు కదా, మంచిది కదా, అసలు అలా ఉండేది కాదు. అంటే దానికి చాలా ఓపెన్ మైండెడ్ నేచర్ కావాలండి. ఇది అంటే మన పద్ధతులు మనం ఫాలో అవుతున్నవి కరెక్ట్ అని బలంగా నమ్మి అది ఎదుటి వాళ్ళు ఫాలో అవ్వకపోతే తప్పు అని అనుకోవడం, అలాంటి నేచర్ ఆవిడకి లేదు. ఇది యూజువల్గా 100-90 మందికి ఉంటుందండి. సో అలా లేకపోవడం అనేది చాలా చాలా ఎక్సెప్షనల్. సో అలాంటి ఎక్సెప్షనల్ అత్తగారు నాకు దొరకడం అనేది ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. సో దాంతో ఆవిడ మీద నాకున్న రెస్పెక్ట్ చాలా చాలా పెరిగింది. అంటే చూస్తాం కదా వేరే అత్తగారులు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఒక విషయంలో కోడలు వాళ్ళ మాట వినకపోతే ఎలా ఫోర్స్ చేస్తారు అనేది అర్థమవుతుంది కదా. బట్ మా అత్తయ్య ఎప్పుడు నన్ను అసలు జడ్జ్ చేయలేదు. తను ఇలా చేయట్లేదు కాబట్టి రాంగ్ అని జడ్జ్ చేయలేదు, నన్ను ఫోర్స్ కూడా చేయలేదు. ఎవరైనా అడిగినా ఎవరిష్టం వాళ్ళది, తనకి ఇష్టమైతే తన ఇష్టమైన దారిలో తను వెళ్తుంది, నా ఇష్టమైన దారిలో నేను వెళ్తాను అని అనేవారు. సో ఆవిడ ఇండిపెండెన్స్ ముందు పుట్టారండి. అయినా కానీ అంత ఓపెన్ మైండెడ్ నేచర్ ఉండడం అనేది అది ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఎసెన్షియల్ అండి. సో ఈ జనరేషన్లో ఉన్న అత్తగారులైనా, ముందు అత్తగారులు అవ్వాల్సిన వాళ్ళైనా, కోడళ్ళైనా, ఎవరైనా ఎదుటివారి అభిప్రాయాలకి వాల్యూ ఇవ్వడం అనేది నేర్చుకోండి. సో మనం నమ్మినవన్నీ కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయి అవి ఎదుటి వాళ్ళు ఫాలో అవ్వకపోతే వాళ్ళు రాంగ్ అనే దాని నుంచి బయటపడితే ఆ రిలేషన్ చాలా హ్యాపీగా ఉంటుంది. యూజువల్గా అత్తకోడలకి గొడవలయ్యే ఇంకొక ఏరియా ఇంటి మీద ఎవరికి కంట్రోల్ ఉన్నది, తర్వాత కిచెన్ మీద ఎవరికి కంట్రోల్ ఉన్నది. ఈ విషయంలో బాగా గొడవలు అవుతాయి. ఈ విషయంలో నా అప్రోచ్, నా ఆలోచన ఎలా ఉండేదంటే, ఆవిడ కొడుకు ఎక్కడుంటే అది ఆవిడ ఇల్లే అవుతుంది. అండ్
ఆ ఇంటి మీద నాకెంత హక్కు ఉందో మా అత్తయ్యకి అంతే హక్కు ఉంటుంది, అండ్ మా అత్తయ్యకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే ఉంటుంది. ఇందులో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఎప్పటి నుంచో ఉన్నారని మొత్తం ఇంట్లో డెసిషన్స్ అన్నీ ఆవిడే తీసుకోవడము కరెక్ట్ కాదు. అలా అని ఇప్పుడు ఇల్లు నాది కాబట్టి మొత్తం డెసిషన్స్ నేనే తీసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. సో ఇది అందరి ఇల్లు, డెసిషన్స్ అందరం కలిసి తీసుకోవాలి అన్నట్టే ఉండేది. ఇందులో మా అత్తయ్య ఎక్కువ కంట్రోల్ చేయాలని కానీ అలా చూసేవారు కాదు. డెసిషన్స్ అన్నీ మాకే వదిలేసేవారు. అలా అని నేను ఎప్పుడూ ఆవిడకి సంబంధం లేదు ఇంట్లో విషయాలు అన్నట్టు ఉండేది కాదు. చెప్పాను కదా, నాకు ఎంత హక్కు ఉందో, వేరే సిటీలో ఎక్కడ ఇల్లు తీసుకున్నా, ఊర్లో ఇల్లు కాకపోయినా, జాబ్ రీత్యా వేరే చోట్ల ఉన్నా ఆ ఇంటి మీద కూడా అత్తయ్యకి అంతే హక్కు ఉన్నది అని అనిపించేది. సో ఇంట్లో ఏం కొనాలన్నా ఏం చేయాలన్నా ఒకవేళ అత్తయ్యకి అది తప్పు అనిపించినా వద్దు అనిపించినా డిస్కస్ చేసి కన్విన్స్ చేసేవాళ్ళం, కానీ నీకెందుకు అన్నట్టు అనేవాళ్ళం కాదు మేము. అలాగే ఇంటి పని, వంటింటి పని వీటిల్లో కూడా పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం చేయలేరు, అలా అని మొత్తం వదిలేయలేరు. అన్నేళ్ల నుంచి వాళ్ళకి తెలిసిన ఒకే ఒక పని ఇంటిని చూసుకోవడం అండ్ వంట చేయడం ఇవే కదా. సో సడన్గా కోడలు వచ్చి ఏం చేయొద్దు ఖాళీగా కూర్చోండి అంటే వాళ్ళు ఎలా కూర్చుంటారు? నేను నీకు తిండి పెడుతున్నాను కదా చాలు ఖాళీగా కూర్చోండి అంటే టైంపాస్ ఎలా అవుతుంది? సో నాకు మా అత్తయ్య నుంచి విపరీతంగా హెల్ప్ చేయాలని ఎక్స్పెక్టేషన్ ఉండేది కాదు. అలానే ఆవిడ ఏమైనా చేస్తే వద్దు అని కూడా అనిపించేది కాదు. అందులో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తారు. ఏమైనా తేడా ఉంటే కమ్యూనికేట్ చేసుకుంటాం, ఇలా వద్దత్తయ్య అని చెప్తాను, లేకపోతే ఇలా చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తాను. కానీ ఆవిడ ఇలా ఎందుకు చేశారు, అసలు రాకుండా ఉండొచ్చు కదా అన్నట్టు ఉండకూడదు అని అనిపిస్తుంది. ఇద్దరికీ సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పాను కదండి, అది వంటిల్లు మీద కూడా ఇద్దరికీ సమానమైన హక్కే ఉంటుంది. ఇద్దరు కలిసి చేసుకోవచ్చు కదా, వీలైనంత హెల్ప్ వాళ్ళ నుంచి తీసుకోవచ్చు, పెద్దవాళ్ళ నుంచి. అలానే వాళ్ళ మీద మొత్తం రెస్పాన్సిబిలిటీ వేసేయకూడదు. తర్వాత గొడవలు అవడానికి ఇంకొక కారణం జనరేషన్ గ్యాప్ వల్ల కూడా అవుతాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది, తర్వాత కోడళ్ళు కొడుకులు లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది. కాబట్టి సో దాన్ని మనం గుర్తించి కొన్ని జనరేషన్ గ్యాప్ వల్ల మనం చేసే పనుల్ని సీక్రెట్గా ఉంచి చేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా, ఇది జనరేషన్ గ్యాప్ వల్ల వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది, అయినా కానీ నేను షేర్ చేస్తాను అని మనం షేర్ చేస్తూ పోతే తర్వాత అది వాళ్ళకే అలవాటయ్యి ఓహో ఇప్పుడు తరం ఇంతే చేస్తారు అని అనుకుంటారు. అలా కాకుండా మనని తప్పు అనుకుంటారు అని వాళ్ళకి చెప్పకుండా ఉంటే నేను పరాయి దాన్ని అయిపోయానా అనే ఫీలింగ్ వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పట్లో మా బాబు చిన్నప్పుడు బాహుబలి సినిమా వచ్చింది. మేము ఒకరోజు నైట్ సెకండ్ షోకి వెళ్ళాము బాబుని అత్తయ్య దగ్గర ఉంచి. తర్వాత ఆ సినిమా బాగా నచ్చి మళ్ళీ మా హస్బెండ్ ఇంకోసారి కూడా నెక్స్ట్ డే వెళ్దాము అని అన్నారు. మళ్ళీ తర్వాత కుదరదని నెక్స్ట్ డేనే వెళ్ళాము. అయితే అప్పుడు అత్తయ్యకి మళ్ళీ బాహుబలి సినిమాకే వెళ్తున్నాము అని చెప్పాను. యూజువల్గా ఒక సినిమాకి వెళ్ళి నెక్స్ట్ డేనే సినిమాకి వెళ్ళారంటే పెద్దోళ్ళు కొంచెం ఏంటి తిరుగుడు అన్నట్టు చూస్తారు. మేము అదే సినిమాకి వెళ్తున్నాము అని కూడా చెప్పి మరీ వెళ్ళాము. ఎందుకంటే ఇలా అబద్ధాలు చెప్పి దాచిపెడితే తర్వాత అది ఎప్పుడో అప్పుడు తెలిసినప్పుడు వాళ్ళని మనం పరాయి వాళ్ళు చేసాము అనే ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా వాళ్ళ తిడితే పడదాము, ఏముంది పెద్దవాళ్ళే కదా, ఏమవుతుంది, మనని కొంచెం బ్యాడ్గా చూసినా, రాంగ్గా చూసినా, లేకపోతే తప్పు చేస్తున్నారు అని చూసినా కానీ సరే భరిద్దాము, వీలైతే సరి చేసుకుందాము, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అనిపించేది మాకు. ఇక్కడ మా అత్తయ్య గురించి ఒక 2 మంచి క్వాలిటీస్ చెప్పాలనుకుంటున్నాను. ఇది అత్తాకోడళ్ళ పర్స్పెక్టివ్ కాకపోయినా ఒక మనిషిగా ఆవిడలో ఉన్న మంచి క్వాలిటీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా క్యూరియాసిటీ ఉండేదండి, అంటే చాలా సైంటిఫిక్ టెంపర్ ఉండేదన్నమాట. అంటే ఆవిడ చాలాసార్లు ఆకాశంలో చూసి అసలు ఈ నక్షత్రాలు అవన్నీ అలా ఆకాశంలో ఎలా ఉంటున్నాయి, పడిపోకుండా ఎలా ఉంటున్నాయి, ఇలా అరిస్టాటిల్కి సోక్రటీస్కి వచ్చిన డౌట్స్ లాంటివి ఆవిడకి వచ్చేది. ఆవిడ 3rd క్లాస్ వరకే చదువుకున్నారు, కానీ చాలా బుక్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్, పుస్తకాలు మహాభారతం, రామాయణం ఇలాంటివన్నీ బాగా చదివేవారు. ఇంకా తర్వాత కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు రకరకాల బుక్స్ అన్నీ చదివేవారు. సో దాంతోనే వాళ్ళ పిల్లలకి, మా హస్బెండ్కైనా, మా ఆడపడుచులకైనా, మా బావగారికైనా, ఎవరికైనా వాళ్ళకి కూడా ఒక క్యూరియాసిటీ అనేది, ఒక జిజ్ఞాస అనేది, ఒక ఓపెన్ మైండెడ్నెస్ అనేది వచ్చింది ఆవిడ నుంచే. ఇది పెద్దవాళ్ళలో చాలా రేర్ క్వాలిటీ అండి. తర్వాత కోడళ్ళకి యూజువల్గా ఉండే ఫీలింగ్ భర్తతో మాత్రమే టైం స్పెండ్ చేయాలి, ప్రైవేట్గా ఉండాలి, అత్తగారు మామగారితో వెళ్తే కొంచెం ప్రైవసీ ఉండదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ నాకు ఎప్పుడూ అలా అనిపించేది కాదండి. మా అత్తయ్యని కూడా తీసుకుని బయటకు వెళ్ళాలి అనిపించేది. ఆవిడ పాపం చాలా రోజులు ఊర్లోనే ఉన్నారు, ఇయర్స్ టుగెదర్ కష్టపడ్డారు, తర్వాత ఎప్పుడు లోకం చూడలేదు. కాబట్టి ఆవిడని ఎక్కడికైనా తీసుకుని వెళ్తే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. మనం 4 సార్లు వెళ్తే ఒక్కసారైనా వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది కదా. సో మేము మా పిల్లల స్కూల్ ఫంక్షన్స్ అయినా, రెస్టారెంట్స్ అయినా, గుడిలైనా, ఇంకా వేరే ఏ ఫంక్షన్స్ అయినా అత్తయ్యని తీసుకుని వెళ్ళడానికే ట్రై చేసేవాళ్ళం. వాళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది నన్ను తీసుకెళ్లారు అని, కొత్త చూసినట్టు హ్యాపీగా ఉంటుంది, అండ్ మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు మనకి సంతోషంగా ఉంటుంది. మా అత్తయ్యలో ఉన్న ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే
అందరి మంచి కోరుకునేవారండి. అందరికీ మంచి జరగాలని, ఎవరికైనా వాళ్ళు ఇంకా ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని, అబ్బాయికి ఇంకా ఎందుకు పెళ్ళవలేదు, పాపం పెళ్ళైతే బాగుండు అని అలా మంచి కోరుకునేవారు. అండ్ ఇంకొక మంచి విషయం మా అత్తయ్య గురించి చెప్పాల్సింది ఏంటంటే, పుట్టింటి వాళ్ళని మంచిగా చూడడం అండి. ఏ అమ్మాయికైనా వాళ్ళ పుట్టింటి వాళ్ళని గౌరవించి వాళ్ళని మంచిగా చూస్తే వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది. సో ఒక అత్తగారుగా గౌరవం పొందాలి అంటే ఆ కోడలు పుట్టింటి వాళ్ళని మీరు మంచిగా చూస్తే మీకు మంచి గౌరవం పెరుగుతుంది. సో అత్తయ్య మా అమ్మని చాలా బాగా చూసేవారు, మా పుట్టింటి వాళ్ళనైనా చాలా రెస్పెక్ట్తో చూసేవారు. పక్షపాతం లేకుండా ఉండడం అండి, ఇది కూడా మోస్ట్లీ చాలామంది పెద్దోళ్ళకి ఉంటుంది. ఎవరో ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉండడము, ఒకళ్ళ మీద ఎక్కువ అది ఉండడము అనేది ఉంటుంది. సో అది మా అత్తయ్యకి ఉండేది కాదు. అంటే బిడ్డల్ని ఒకలా చూస్తారు, కోడల్ని ఒకలా చూస్తారు, కూతుర్ని ఒకలా చూస్తారు, కోడల్ని ఒకలా చూస్తారు చాలామంది అత్తగారులు. సో అది మా అత్తయ్యలో ఉండేది కాదు. అది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించేది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా జాగృతి చిన్నగా ఉన్నప్పుడు 3rd month ఉన్నప్పుడు, మాది పులిమామిడి అనే ఊరు, మా హస్బెండ్ అప్పుడు అబ్రాడ్లో ఉన్నారు. నేను మా పాపను తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఒక పెళ్ళి ఉంటే అటెండ్ అవ్వడానికి. సో పొద్దున్నే పెళ్ళికి 5కు ఏమో బయలుదేరాలి. సో ఊర్లలో యూజువల్గా పాలు అంత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా దొరకవు, ప్యాకెట్స్ అలా దొరకవు అనమాట. అప్పుడు నేను జాగృతి చిన్నది 3 months, బాలింతరాలు, ఆకలేస్తుంది అలా అని మా అత్తయ్య కొన్ని పాలే ఉంటే, అప్పుడు వాళ్ళ మనవాళ్ళు చాలామంది ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ పాలు ఒక గ్లాసు ఎన్నో ఉంటే అవి నా కోసం పక్క నుంచి, నువ్వు తాగు, వాళ్ళందరూ చూస్తే మళ్ళీ ఎవరైనా కావాలంటారు, నువ్వు తాగు, పాలిస్తున్నావు కదా నీకు అవసరం అని అప్పుడు పాలు నాకు దాచిపెట్టి పొద్దున ఇచ్చారనమాట. పాలు బ్రెడ్ ఇచ్చారు పెళ్ళికి వెళ్ళే ముందు, టిఫిన్ లేట్ అవుతుంది మళ్ళీ అని. అసలు నాకైతే అప్పుడు చాలా ఏడుపు వచ్చిందండి. అంటే ఇంత ఔన్నత్యం ఏంటి ఈవిడకి అని. అది నా ఫస్ట్ పాయింట్. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా మా అత్తయ్య మీద నాకు ప్రేమ కలగడానికి అదొక మూమెంట్ అనమాట. సో ఇంత ఇంపార్షియల్గా ఉంటారా ఎవరైనా? మేబీ నేనైనా అలా ఉండనేమో, ఆవిడ అంత మంచిగా ఉన్నది అని అనిపించింది. సో అలా యూజువల్గా ఉండరు కదండి, ఏదైనా ఉంటే ఫస్ట్ వాళ్ళ పిల్లలకు పెట్టాలి, మన వాళ్ళకి పెట్టాలి, చిన్నపిల్లలకి పెట్టాలి, అలా ఉంటారు కదా. కానీ మా అత్తయ్య ఆ న్యాయం అనే సెన్స్ అత్తయ్యకి ఉన్నది. సో ఇది పెద్దవాళ్ళందరికీ ఉండాలండి న్యాయం అనే సెన్స్. అది పెద్దవాళ్ళకి లేకపోతే ఆ పిల్లలకి వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది. సో అంటే ఆవిడకి తెలిసినంతలో, ఇది న్యాయం అనిపించినంతలో ఆవిడ వాళ్ళ అందరినీ ఈక్వల్గా చూసేవారు, అందరినీ సపోర్ట్ చేసేవారు. బిడ్డల మీద ఎక్కువ ప్రేమ ఉండడం, కోడళ్ళని తక్కువ చూడడం అలా ఉండేది కాదు. సో అలా ఇంపార్షియల్గా ఉండేవారు అనమాట. ఎవరి మీద ఎక్కువ ప్రేమ, ఎవరి మీద తక్కువ ప్రేమ అనేది నాకు అనిపించేది కాదు. వీళ్ళకి ఇది అవసరం ఉంటే వాళ్ళకి అది ఇవ్వాలి, సో వీళ్ళకి న్యాయం జరిగిందా లేదా, అలాంటి సెన్స్ ఆవిడకి ఎక్కువ ఉన్నది అని అనిపించేది. సో చెప్పాను కదా, ఆ మూమెంట్తో నాకు ఆవిడ చాలా ఇంపార్షియల్ అని అర్థమైంది. ఎప్పుడైతే మనకి ఈక్వల్గా ప్రేమ దొరుకుతుందో అప్పుడు ఆ మనిషిని మనం అన్కండిషనల్గా లవ్ చేస్తామండి. అది ఆవిడ మీద రెస్పెక్ట్ పెరగడానికి ఇంకొక రీజన్ నాకు. సో ఫైనల్గా నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఒక అమ్మాయికి తన హస్బెండ్, పిల్లలు ఎలా ఒక ఆప్షన్ కాదు, ఒక చాయిస్ కాదు, అలానే అత్తగారు మామగారు కూడా ఒక ఆప్షన్, చాయిస్ కాకూడదు అని నా ఫీలింగ్ అండి. అంటే వాళ్ళు ఒక ఎక్స్ట్రానో ఒక చాయిస్ లాగానో కాదు. హస్బెండ్తోనూ పిల్లలతోనూ ఏమైనా డిఫరెన్స్ వస్తే ఏం చేస్తాము, అలానే ఉంటాము, సర్దుకుపోతాము, కమ్యూనికేట్ చేస్తాము, గొడవలు పడతాము. కానీ విడిపోవాలి అని ఆలోచన చాలా ఎక్స్ట్రీమ్ కేసు అయితే కానీ రాదు కదా. కానీ అత్తగారు మామగారితో మాత్రం చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా వదిలేసి వెళ్ళాలి, ఫ్రీగా ఉండాలి, వేరే కాపురం పెట్టుకోవాలి అని వస్తుంది కదా. సో వాళ్ళని కూడా మన ఫ్యామిలీ మెంబర్సే, మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీ అని ఫీల్ అయితే అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. సో అదండి మా అత్తయ్య గురించి. ఇంకా చెప్పాలంటే చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఆవిడలో, కానీ వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు డిస్కస్ చేశాను. రేపు నేను ఫ్యూచర్లో అత్తగారు అయినప్పుడు మా అత్తయ్య అంత మంచి అత్తనైతే చాలు అని అనిపిస్తుంది నాకు. ఈ వీడియోలో మీరు అత్తగా కోడలుగా ఏ పాయింట్కి రిలేట్ అయ్యారు, ఏ విషయాల్లో మీరు మారాలనుకుంటున్నారు, ఏ విషయాల్లో మాకంటే మీరు బెటర్గా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. సరే అండి, ఉంటాను మరి, బాయ్.